హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో టిప్పు సుల్తాన్ గారు. సో ఇవంతా చెప్పాలంటే మెయిన్గా ఆయన అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మీకు కరెక్ట్గా అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. సో కమ్యూనికేషన్ స్కిల్స్ని బిల్డ్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాపర్గా ఉండాలి అంటే ఏం చేయాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక లాంగ్వేజ్ మాత్రమే కాదు. జనరల్గా మనం ఏమనుకుంటామంటే నాకు తెలుగు బాగా వస్తే నాకు బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటారు. ఓకే, కాదండి. అట్లయితే మూగోడు ఎట్లా కమ్యూనికేట్ చేస్తాడు? దెర్ ఇస్ ఎ లాంగ్వేజ్ కాల్డ్ సైన్ లాంగ్వేజ్. ఓకే. నేను 2021లో DEF అన్న ఆర్గనైజేషన్కి ట్రైన్ చేసినానండి. అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్. ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ. ఓకే. ఏంటంటే వాళ్ళకి వినపడదు, మాట్లాడలేరు. బై డిఫాల్ట్ మీకు వినపడకపోతే మాట్లాడలేరు, బికాస్ యూ డోంట్ నో ద సౌండ్. అయితే వాళ్ళ ట్రైన్ చేసేటప్పుడు ఐ వాస్ ట్రైంగ్ టు టీచ్ యాప్టిట్యూడ్ టు దెమ్. నేను ఫస్ట్ షాక్ అయిపోయినాను, ఎట్లా అర్థమవుతుంది వీళ్ళకి? మామూలుగా మన పిల్లనాయలు తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. కూర్చోబెట్టరే వినరా, 2 టేబుల్ చెప్పు, 3 టేబుల్ చెప్పు, 3/2, 5/2 అని చెప్తేనే అర్థం కాదు. వీళ్ళకి ఎట్లా చెప్పాలరా దేవుడా నేను అని షాక్ అయిపోయినాను. అయితే రమ్య అనే లేడీ DEF, ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ హర్ ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ. ఓకే. తను ఏం చేసినారంటే నన్ను ఒక ఇంటర్ప్రిటర్ని పెట్టినారు. సో షీ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ ద 3/2 అనుకోండి, యూజింగ్ సైన్స్ 3/2. సో అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ అండి. అది నేను చూసి నా మైండ్ పోయింది. ఎలా చెప్తారండి 3/2 అంటే నాకు కూడా ఐడియా లేదండి. అంటే వాళ్ళది ఒక ప్రాపర్ సైన్ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే, మీకు ఎంతమంది అబ్బాయిలు అని అడగాలనుకోండి, వాళ్ళు ఎట్లా అడుగుతారంటే ఇట్లా అడిగి ఎంతమంది అబ్బాయిలు అంటారు, అమ్మాయి అంటే ఇట్లా అంటారు, ముక్కుతారా. సో అంటే నాకు కూడా రాదు సైన్ లాంగ్వేజ్, ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. సో వాళ్ళు అట్లా యాప్టిట్యూడ్ని కమ్యూనికేట్ చేసినారు వాళ్ళు. సో మనం వాళ్ళే నేర్చుకోగలిగినప్పుడు ఇట్స్ నెవర్ ఇంపాసిబుల్ కదండి. సో నేనేమంటున్నానంటే దట్ ఈస్ కమ్యూనికేషన్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఇంటర్ప్రిటర్, మీ అండ్ దట్ గైస్. సో కమ్యూనికేషన్ ఈజ్ నెవర్ అబౌట్ ఇంగ్లీష్. కమింగ్ టు ద పాయింట్, సో ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాట్ ఈస్ కమ్యూనికేషన్? సో నేను మాట్లాడుతున్నప్పుడు నా బాడీ కూడా మాట్లాడుతుంది, అది మీరు గమనించట్లేదు. సో నేను ఇట్లా కూర్చున్నాను అనుకో, వీడెవడరా ఇట్లా కూర్చున్నాను, ఆర్మీ ఆఫీసరా అనుకుంటారు మీరు. సరే నేను క్యాజువల్గా కూర్చున్నాను అనుకో, వీడెవరో టపోరీ గాడు అనుకుంటారు. సో మై బాడీ ఈజ్ ఆల్సో ట్రైంగ్ టు స్పీక్ సంథింగ్. అది కూడా కొంచెం చెప్పాలని ట్రై చేస్తుంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలి, మీ డ్రెస్సింగ్ని బ్యాలెన్స్ చేయాలి, మీ గ్రూమింగ్ స్కిల్స్ ఉండాలి. అప్పుడు తర్వాత లాస్ట్కి వచ్చేది మీ వర్డ్స్. ఓకే. సో దీన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. మీరు దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? సో మీరు వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేద్దామండి కొద్దిసేపు. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే ట్రై టు కమ్యూనికేట్ ప్రాపర్లీ చిన్నప్పటి నుంచి. వాళ్ళ పేరెంట్స్ గెట్ యూ కప్ ఆఫ్ కాఫీ, డూ దిస్ డూ దట్. మా పేరెంట్స్ అట్లా ఉండరు. వాడు ఎక్కడ కూర్చుంటే అక్కడికి వాడిని అవసరాలని అర్థం చేసుకుని మరీ తీసుకొస్తారు. దాని అడగకపోయినా అన్నం పెట్టేదాన్ని అమ్మ అంటారు కదా, అదే సామెత త్రూ అవుట్ లైఫ్ ఉంటుంది పిల్లలకి. సో అట్లా కాకుండా మనకి చిన్నప్పటి నుంచి కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తే పెద్దోళ్ళు వచ్చినప్పుడు హౌ టు టాక్, హౌ టు స్పీక్, హౌ టు క్యారీ యువర్ సెల్ఫ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అండి. మనం ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ మీరు ఇదే విషయాన్ని ఇప్పుడు ప్రజెంట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మార్కెట్లో, ఇన్స్టిట్యూట్స్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళని అడగండి, వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. నేను చూస్తున్నాను కదా ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు చెప్పే తీరు కానీ. సార్ మంచి స్కిల్ఫుల్ టాలెంటెడ్ గైస్ ఉన్నారండి, వాళ్ళు స్టేజ్ మీదకి రావడానికి భయపడతారు. మీరు ఒక్కసారి వాళ్ళతో కంఫర్ట్ అయినారు అనుకో, యుల్ గో మ్యాడ్. అరే నాకన్నా నాలెడ్జ్ వానికి ఎక్కువ ఉందిరా అనిపిస్తుంది. ఇంట్రోవర్ట్ అంటారా? ఇంట్రోవర్ట్ అనేది ఒక ఎక్స్క్యూజ్ బ్రదర్. అది అంటే జనాలు దాన్ని ఒక ఫ్యాన్సీ వర్డ్ పెట్టేసినారు. మాట్లాడడం ఇష్టం లేకపోవడాన్ని ఇంట్రోవర్ట్ అనుకుంటున్నారు వాళ్ళు. అది కాదు, యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ అండ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ కమ్యూనికేషన్ స్కిల్. ఓకే. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా జాబ్ చేసే ప్రతి ఒక్కరికి అంటే లేదండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నోడు ఈజీగా సర్వైవ్ అవుతాడు. అది ఆల్రెడీ ఒక స్కేల్ 1 to 100 స్కేల్ మీద 50+ దగ్గర తీసుకువెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మీరు జస్ట్ నరుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. బట్ లేదనుకోండి స్లోగా ఎక్కాల్సి వస్తుంది. సో స్టెప్స్ టు బీ ఇంప్రూవింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ద ఫస్ట్ వన్ అండి, మీరు మీ మిర్రర్ ముందు నిలబడి మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అంటే మీకు చెప్పలేను నేను, బికాజ్ యూ హావ్ బీన్ గాన్ త్రూ సో మెనీ థింగ్స్. సో నేను స్టూడెంట్స్కి ఐఎమ్ ట్రైంగ్ టు టెల్, మిర్రర్ ముందు ఉండి ఫస్ట్ దే లుక్ అట్ ఫేస్, ద జెస్చర్స్, ద బాడీ లాంగ్వేజ్. సేమ్, ఎందుకంటే మేము కూడా న్యూస్ రీడింగ్లోకి స్టార్టింగ్లో వచ్చినప్పుడు పేపర్ తీసుకొని మిర్రర్ ముందు ఉండి చదవాలి. సో అది ప్రాక్టీస్ అన్నట్లు. 100% అండి, కరెక్ట్. ఎందుకంటే మీరే తెలియకపోతే మీరు ఏం చేస్తున్నారో, కొంతమంది ఏం చేస్తారంటే తెలియకుండానే వేలు ఇట్లా పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. అది వాళ్ళకి ఎవరు చెప్పాలి? దెన్ ఇఫ్ ద సేమ్ మిర్రర్, వాళ్ళు మిర్రర్లో చూస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో అదొక ఫస్ట్ ప్రాక్టీస్ అండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్, ఎవ్రీ డే 2 వొకాబులరీ వర్డ్స్ రాయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. వొకాబులరీ వర్డ్స్ అంటే 2 న్యూ ఇంగ్లీష్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజుకి ఎలోప్ అంటే పారిపోవడం, చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఎలోప్ అంటే. ఐ థింక్ యాంగ్విష్, ఈ 2 వర్డ్స్ నేను నేర్చుకున్నాను.
సో వెన్ యూ యూజ్ ద న్యూ వర్డ్స్ ఆపోజిట్ పర్సన్ని మీ గాలంలో వేసుకున్నట్లు అనిపిస్తారు. ఎందుకంటే వాడు మీరు మాట్లాడే కాంటెంట్ కన్నా ఆ వర్డ్స్ మీద ఫోకస్ చేస్తుంటాడు. బై డిఫాల్ట్ మీరు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఏమై ఉంటుంది ఆ మీనింగ్ అనుకుంటూ ఉన్నారు. బికాస్ అండ్ యు ఆర్ ఆల్సో అస్యూమింగ్ దట్ దిస్ గై నోస్ మెనీ వర్డ్స్, దిస్ గై నోస్ బెటర్ ఇంగ్లీష్. కానీ కాదు, నేను 2 పదాలు పొద్దున్న కాపీ కొట్టుకుని బట్టి కొట్టుకుని వచ్చినా. దట్ ఈస్ వన్ సూపర్ టెక్నిక్ అండి. ఎవ్రీ డే 2 ఇంగ్లీష్ న్యూ వర్డ్స్ రాస్తే విల్ బి ఎ బెటర్ స్పీకర్. ఇవన్నీ నేను చేయలేనండి, నాకు ఓపిక లేదు అండ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఐఎమ్ లేజీ. ఓకే, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి నా స్కిల్స్ నేను? మీరు ఇంకొక అద్భుత దీపాన్ని తీసుకోవాలి. అండ్ జోక్స్ అపార్ట్ అండి, ఇవన్నీ లేవు, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ కమ్యూనికేషన్ స్కిల్స్, వాచ్ పాడ్కాస్ట్, లుక్ అట్ సబ్ టైటిల్స్ ఆఫ్ ఇంగ్లీష్ మూవీస్, ఇంగ్లీష్ వెబ్ సిరీస్. రీడింగ్ న్యూస్ పేపర్ ఈజ్ అన్ ఓల్డ్ ట్రెండ్, బట్ స్టిల్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ అండి. రీడింగ్ న్యూస్ పేపర్ హెల్ప్స్ ఎ లాట్. నాకు అది చాలా హెల్ప్ చేసింది. దట్స్ ద ఫస్ట్ సజెషన్ ఐ వుడ్ లైక్ టు గివ్ ద టుడేస్ జనరేషన్. ఇఫ్ దే ఆర్ లేజీ ఎనఫ్, ఒక టీ తాగేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు, just open your mobile or tab or newspaper if you have. That helps a lot and to improve their better English. And communication skills gurinchi, as I mentioned, mirror, vocabulary, all right, and looking at the people carefully and ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ మీ ముందు వస్తే మీరు ఏం చేస్తారు, జస్ట్ వావ్ నైస్ డ్రెస్సింగ్ అనకుండా అబ్జర్వ్ చేయాలండి. హౌ దే ఆర్ క్యారీయింగ్, వాళ్ళు ఎట్లా బట్టలు వేసుకుంటున్నారు. సెలబ్రిటీ అని కాదు, మీరు కూడా. ఇప్పుడు నేను మీ నుంచి ఏం నేర్చుకుంటానంటే, హుడీ వేసుకుంటే కూల్గా ఉంటుందేమో, జీన్స్ దానికి కాంట్రాస్ట్ కలర్ వేస్తే బాగుంటుందేమో. అది నా లెర్నింగ్ ఇప్పటికి. అంటే స్టూడెంట్స్కి ఒక క్యూరియాసిటీ ఉండాలనేది నా ఒపీనియన్ అండి. సో బేసిక్గా ఒక స్టూడెంట్ మైండ్ సెట్ని మార్చుకోవాలి. మెయిన్ థింగ్ ఇవన్నీ చేయాలంటే మైండ్ సెట్ మారాలి. సో లైక్ ఎలా స్టూడెంట్స్ అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు అండ్ కాలేజ్లో అంతా తెలిసి ఉండదు, ఆ ఫ్రెండ్ సర్కిల్లోనే, ఆ కంఫర్ట్ జోన్లోనే నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత అసలు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, అసలు నేను ఏ కోర్స్ నేర్చుకుంటున్నా, ఒక డైనమాలో ఉండిపోతాడు. ఆ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మన మైండ్ సెట్ని మార్చుకోవాలి అంటే మనం కన్సిక్వెన్సెస్ని ముందే గెస్ చేయగలగాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయండి ఎగ్జాంపుల్. మీరు రోజు 10 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఎన్ని రోజులకి అయిపోతుంది? 10 రోజులకి అయిపోతుంది. మీకు అది 10 రోజుల తర్వాత మీకు ఎవరు డబ్బులు ఇయ్యరు. అప్పుడు మీరు ఏం చేస్తారు? సంపాదించడానికి ట్రై చేస్తారు. లేకపోతే ఉన్న డబ్బుల్ని తక్కువగా ఖర్చు చేసుకుంటూ పోతారు. బికాస్ యు ఆర్ అవేర్ ఆఫ్ ద కన్సిక్వెన్సెస్. అంటే ఒక స్టూడెంట్కి, ఒక ఆస్పిరెంట్కి ఇది లేకపోతే ఏం జరుగుతుంది నా లైఫ్ అనే ప్రాపర్ కన్సిక్వెన్స్ మీద ఐడియా ఉండాలండి. అది ఉన్నప్పుడు ప్రాపర్ మైండ్ సెట్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. బట్ ఈ రోజుల్లో స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎట్లా అయిపోయిందంటే, ఒక రూమ్ లాగా అయిపోయింది. వాళ్ళు దాన్ని వేరే చెత్త చెదారంతో నింపేస్తున్నారు. ఈ రీల్స్ అనేసి, అన్వాంటెడ్ డిస్ట్రాక్షన్స్తో. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక స్టూడెంట్ యొక్క మైండ్ని ఒక రూమ్తో కంపేర్ చేద్దాం. మనం అంతా అనుకుంటాం మైండ్ ఒక అన్లిమిటెడ్ మెమరీ అండి. కాదండి, ఇట్స్ ఎ లిమిటెడ్ మెమరీ. ఇది ఒక ఎగ్జాక్ట్లీ రూమ్ లాంటిది. మీరు రూమ్లో పనికి మాలినవన్నీ పెద్ద పెట్టేస్తే జల్లి నిండిపోతుంది. మీరు మంచి పెట్టే ఛాన్సెస్ ఉంటాయా? లేదు. సో పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలి. సో ద ఇన్పుట్ యు ఆర్ గివింగ్ టు యువర్ మైండ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. సో నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే, ఇప్పుడున్న స్టూడెంట్స్కి కన్సిక్వెన్స్ మీద ఐడియా పెట్టుకోండి. సెకండ్ వన్, ఇన్పుట్ మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో దాన్ని మంచిది, పనికి వచ్చేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం, మంచి టైం స్పెండ్ చేయడం, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఓకే, ఎందుకంటే ఒక మైండ్ సెట్తో ప్రాపర్ జాబ్ మాత్రమే కాదు, వే ఆఫ్ లివింగ్ కూడా మారుతుందండి. ఇప్పుడు మీకు జాబ్ రాదు, మీరు లేజీ అన్నారు కదా, నేను ఒక జాబ్ తెచ్చి ఇచ్చినాను అనుకోండి, మీకు స్టిల్ మీరు చేయలేరు ప్రాపర్ మైండ్ సెట్ లేకపోతే. అక్కడ ఎవరితో కొట్లాడుకొని వానికి కొట్టో తిట్టో వచ్చేస్తారు. సరే, జాబ్ ఇచ్చి నేను హెచ్ఆర్తో మాట్లాడి వాడు కొంచెం మెంటల్ వాడన్నా చూసుకో కొంచెం అని చెప్పి వచ్చినా కూడా హెచ్ఆర్ని కొట్టే ఛాన్సెస్ ఉంటాయి రేపొద్దున. మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఒక మైండ్ సెట్ అనేది జస్ట్ జాబ్ తెచ్చుకోవడానికో లేకపోతే డబ్బులు సంపాదించడానికో కాదండి. ఇట్స్ అబౌట్ వే ఆఫ్ లివింగ్. సో టు గెట్ దట్ పీస్ ఆఫ్ మైండ్, మీ మైండ్ సెట్ని మార్చుకోవాలి ఫస్ట్. దట్ ఈస్ అ సజెషన్ ఆఫ్ మైండ్ అండి. సో ఫైనల్గా స్టూడెంట్స్కి, ఇప్పుడున్నటువంటి యూత్కి, ఇప్పుడున్నటువంటి జనరేషన్కి, ఫ్యూచర్లో జాబ్ కొట్టాలనుకునే ఒక యాస్పిరెంట్కి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, బ్లేమ్ చేయడం మానేయాలి సిస్టమ్ని, ఎడ్యుకేషన్ సిస్టమ్ని. మీరు స్టూడెంట్స్తో మాట్లాడండి. 90% ఆఫ్ స్టూడెంట్స్ దే బ్లేమ్ ద టీచర్, కాలేజ్, అకాడమిక్స్, గవర్నమెంట్ చాలా ఉన్నాయండి. బట్ కొత్తగా పేరెంట్స్ కూడా బ్లేమ్ చేస్తున్నారండి. అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి రోహన్ గారు, ఇప్పుడు గవర్నమెంట్ని కూడా బ్లేమ్ చేయకూడదని కాదు. యూ హావ్ సీన్ జెన్జీ ప్రొటెస్ట్, దాంట్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ మీద చాలా మాట్లాడినారు. సో
ఇక్కడ బ్లేమ్ చేసే పాయింట్ని పక్కన పెడితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే గో విత్ ద ట్రెండ్. ఏం జరుగుతుంది మార్కెట్లో, బీ యాక్టివ్, బీ లైవ్లీ, లవ్లీ, ఇవన్నీ ఉండడం వల్ల యూ ఆటోమేటికలీ జనరేట్ ఇంట్రెస్ట్. మీరు అట్లా ఉండడం వల్ల మీ పక్కనోడు ముందుకు పోయేటప్పుడు ఆటోమేటికలీ యూ ఫీల్ లిటిల్ అరే ఏం ఇన్ఫీరియర్, ఏమో అయిందిరా నా పక్కనోడు ఇక్కడే ఉండే కదా ముందుకు వెళ్ళిపోయినాడు, ఐ ట్రై టు కోప్ అప్ విత్ హిమ్ అని మీరే స్కిల్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. సో స్టేయింగ్ విత్ ద ట్రెండ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ అండి. అండ్ బీయింగ్ అవేర్ ఆఫ్ కన్సిక్వెన్సెస్, ఇవి రెండు ఉంటే ఏ పర్సన్ కెన్ ఈజీలీ గెట్ త్రూ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఆబ్స్టకల్స్, ఎస్పెషలీ జాబ్ ఆస్పిరెంట్స్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి, నైస్ టాకింగ్ టు యూ.